అనిత ముదిరాజ్ నిజంగా తెలంగాణ బిడ్డ. మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఆడపిల్ల. ఆడపిల్ల అయి ఉండి తన యొక్క వాదనని ఎంత అద్భుతంగా రాజ్యాంగబద్ధంగా వినిపిస్తుందో ఆ అనిత గారిని ఫోన్ లైన్లోకి తీసుకుందాం. ఆవిడ యొక్క వాయిస్ కూడా మనం తెలుసుకుందాం. హలో అనిత గారు నమస్తే అమ్మా. నేను సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మాట్లాడుతున్నాను ఫ్రమ్ తేజస్వి మీడియా. అమ్మ మీరు లైవ్లో ఉన్నారు. ఒక విషయం మీతో మాట్లాడడానికి మేము ఫోన్ చేశాము. మీరు ఒక 2 minutes టైం స్పెండ్ చేయగలరా? ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం మొదలు పెట్టాలని కొంతమంది చాలా ఔత్సాహికంగా ముందుకు వచ్చినటువంటి కొంతమంది కుహనా మేధావుల్ని మీరు చూశారు. మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి నినాదాన్ని తీసుకొని వచ్చారు. నేను చూశాను, మీరు కూడా మీ యొక్క వాణిని చాలా ఘాటుగా వినిపించారు. అమ్మ మీరు చెప్పండి, అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి ఉద్యమం యొక్క వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? మార్వాడి గో బ్యాక్ అనేది ఒక రాజకీయ కుట్ర మేడం. దీని మార్వాడి గో బ్యాక్ వాలంటీర్గా మార్వాడీస్ వెల్కమ్ అని మేము అంటాం. ఎందుకమ్మా? ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటి అని అంటే, మార్వాడీస్ మా వ్యాపారాలన్నిటినీ కబ్జా చేసుకున్నారు, మాకు అవకాశాలు లేకుండా చేశారు, తెలంగాణ మొత్తం అంతా కూడా కుదేలైపోయింది, మా వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు, వాళ్ళకి వాళ్ళు మాత్రమే బ్రతికేస్తున్నారు, ట్యాక్సులు కట్టడం లేదు, అలాగే వాళ్ళకి కనీసం ఆధార్ కార్డులు కూడా లేవు అనేటటువంటి వాదనని మీరు ఏకీభవిస్తారా? అసలు మార్వాడీలు ఒక్కరే వచ్చారు మేడం మన హైదరాబాద్ కు, మన తెలంగాణకు బతకడానికి. అంటే లేరా మన తెలంగాణలో? తర్వాత ముంబై బీహార్ వాళ్ళు కూలి పని చేసుకుంటా బతుకుతలేరా? రెస్టారెంట్ లో బతుకుతలేరా? చెప్పండి మేడం, వాళ్ళు బతుకుతలేరా? వాళ్ళలాగా వీళ్ళు కామన్ గా ఇక్కడ వచ్చి బతుకుతారు. తెలంగాణ హైదరాబాద్ లో పర్టికులర్ గా చూసుకున్నట్లయితే మనకు రాజ్యాంగమే ఇస్తుంది మేడం, ఎక్కడైనా బతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, బతకొచ్చు అని. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? ఇప్పుడు కూలీలు ఉన్నారు, ఆ హోటల్లో పని చేసుకుంటారు, వాళ్ళని వెళ్ళిపోమంటామా? అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కూలి వాళ్ళని వెళ్ళిపోమంటామని కాదండి. వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే విపరీతంగా ఎదిగిపోయి ఉన్నారో వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోతే కనుక లోకల్గా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు బాగుపడతారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆ వ్యాపారాలు ఎదిగితే కనుక ఉద్యోగాలు వస్తాయి కదా అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాదన. వ్యాపారాలు అంటే ఆ మార్వాడి రోజు ఇక్కడ వచ్చి చేస్తారు, మనం అక్కడ పోయి వ్యాపారాలు చేసుకుంటలేరా మేడం? అంటే ఇప్పుడు వ్యాపారం అంటే ఇప్పుడు చేస్తారు వాళ్ళు, మరి ఇంటర్నేషనల్ నుండి కంపెనీస్ వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, అది వ్యాపారం కాదా మేడం? మనం ఎంప్లాయ్మెంట్ పొందుతలేమా? అవును. వ్యాపారం అంటే ఇప్పుడు నువ్వు బతకొచ్చు, నేను బతకొచ్చు ఎక్కడైనా పోయి. కానీ వీళ్ళు ఏంటి మేడం, కొందరు మీడియా ముందుకు వచ్చి పాపులర్ కావడానికి మాట్లాడుతారు మేడం, అంతే. ఏమంటారు అంటే ఇప్పుడు ఒక దళిత వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు, ఒక దళితులు కొట్టి ఒక సింపల్తోనే మాట్లాడుతారు మేడం. దళితులతో చాలా మంది చంపుతుంటే మీరు హిందువులు ఒక్కరు కూడా నోరు ఎత్తుతలేరు అని అంటారు. మేము ఎత్తాల్సిన తోటనే ఎత్తుతాం నోరు. ఎందుకు ఎత్తుతాం? మేము ప్రజానికి మేము దళితులని ఈక్వల్ గా మాట్లాడి చూస్తున్నాం, వాళ్ళని తక్కువ అంచనేస్తామేమో, తక్కువ మాట్లాడుతున్నాము. మేము ఎక్కడ ఎత్తామో అక్కడ ఎత్తుతాం. ఇక్కడ కొందరు ఉన్నారుగా మేడం, సామాన్యత ఆయన ఈయన వాళ్ళు ఎత్తారా మేడం? ఎవరైనా దళితులు మానవంటి ఆయన ఇట్లా చనిపోతే ఈయన వచ్చి ఒక వీడియోలో మాట్లాడిందా? ఎక్కడ చూపించారు మేడం? అవును. ఒక్క విషయం అమ్మా, ఒక్క విషయం, మీ పేరు అనిత ముదిరాజ్ అని ఉంది ఇక్కడ. నేను ఒక్క విషయం ప్రస్తావిస్తున్నాను, వినమ్మా. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ గౌలిగూడ దగ్గర సంవేర్ ఒక చోట ఒక ముదిరాజ్ బిడ్డని కర్రల వ్యాపారం చేస్తూ పక్కనున్నటువంటి ఇంకొక మతానికి చెందినటువంటి వ్యక్తులు అతన్ని ఘోరంగా కొట్టి చంపడం అనేటటువంటిది జరిగింది. అప్పుడు మరి తెలంగాణ బిడ్డ కాదండి ఆయన? ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విరగొట్టాలని చూస్తారు. మేము దక్షిణ హక్కుల
ఉమ్, దక్షిణ అప్పల సంఘం ఏంది, ఉత్తర అప్పల సంఘం ఏంది? మన భారతదేశం అంటే మన భారతీయులం అందరం ఒకటి. మనం ఎస్, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరునికి అన్యాయం జరిగినా కానీ మనం ముందుండి పోరాడాలి, ఐక్యత కోసం, ఇంటిగ్రిటీ కోసం మనం పోరాడాలి. అవును, మేము పనిచేసే మా సంస్థ కూడా మాకు ఈ దేశ ముక్కలైనా సరే కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియకుండా చూడాలని చెప్పి ఈ విద్రోహ శక్తులు ఏం చేస్తున్నాయి మేడం, దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాయి. ఉమ్, వీళ్ళు ఉమ్, చాలా మన హిందువుల అమ్మాయిల మీద రాని, ఇంకా చాలా మంది మహిళల పైన దాడులు చేస్తాం కూడా ఒక్కరు కూడా నోరు మెదపరు. వీళ్ళు ఎప్పుడు చూసినా గానీ వీళ్ళు హిందువులని అంటారు, మత రాజకీయాలు చేస్తారని. మీరంటున్నారు వేరే మహిళల మీద దాడులు జరిగితే వీళ్ళు మాట్లాడరని, కానీ వీళ్ళే మహిళల మీద ఏకవచనం సంబోధిస్తూ పళ్ళు రాలుతాయి, అవి రాలుతాయి. ఒక ఉన్నత విద్యావంతురాలని మూతి పళ్ళు రావుతాయంట. ఆ, ఇది ఏ విధమైనటువంటి మర్యాద, గౌరవం? అంటే తెలంగాణలో ఇలాంటి మర్యాదలు, గౌరవాలు ఆడవాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి రూల్ ఉందా అమ్మా? ఇంకిత జ్ఞానం లేదా మేడం? ఆయన భారతీయులు విజయవంతులు పోయి ఆ మాత్రం రంగంలోకి ఇంకా ఎవరి కోసం ఈయన మాట్లాడాలి మేడం? ఎందుకోసం మాట్లాడాలి? ఎవరు మాట్లాడిపించారు మేడం? ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు. బతుకునేటువంటి వాళ్ళని ఆచారం ఇప్పుడు ఉంది మేడం. దళితుల మీద ఏంటి జరుగుతున్నాయి దాడులు అని అంటారు. ఆ దాడులు అరికట్టడానికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తెచ్చిండు 1989లో. ఆ చట్టం ద్వారా వీళ్ళు రక్షణ పొందుతున్నారు. వాళ్ళు దళితుల పైన జరిగే దాడులను ఖండించడానికి యాక్ట్ అయితే ఉంది. వాళ్ళు రక్షించబడతారు మేడం. నిజమే, కాదమ్మా, మీరన్నట్టుగా అట్రాసిటీ చట్టం ఉంది, వాళ్ళు రక్షించబడుతున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే కొంతమంది కూడా బాధపడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నా ప్రశ్న ఏంటి అంటే, మరి ఈ మహిళల్ని కించపరుస్తున్నప్పుడు రక్షించేటటువంటి చట్టాలు ఎందుకు మోగబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా దళితుల్ని ఏదైనా ఒక మాట మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడారు అంటే వాళ్ళని రక్షించడానికి ఖచ్చితంగా రాజ్యాంగం వీళ్ళకి ఒక చట్టాన్ని ఇచ్చింది. అలాగే చట్టసభలు కూడా ఒక చట్టాన్ని రూపొందించి గౌరవించే మనందరం కూడా వాళ్ళని గౌరవిస్తున్నాం. మరి మహిళల్ని ఈ విధంగా మాట్లాడుతూ ఏకవచనం సంబోధిస్తే ఇంకా ఒక చోట చెప్పాలి అంటే కొన్ని బూతులు. ఈ మీడియాలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి మేడం. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కదా, ఎవరైనా ఇప్పుడు దళితులని ఎస్టీ గాని ఎవరినైనా దళితులని నిందిస్తే గాని దాడులు చేస్తే గాని ఈ కేసు దీని పరంగా కేసు పెట్టొచ్చు. ఆ వ్యక్తిని ఇప్పుడు సపోజ్ బీసీ వాళ్ళు ఉన్నారు, ఒక బీసీ వ్యక్తి దళితుల పైన దాడి చేస్తే ఆ బీసీ వ్యక్తి పైన కేసు పెట్టమని చెప్పి కానీ ఓల్ బీసీ పైన కేసు పెట్టమని ఈ అట్రాసిటీ యాక్ట్ చెప్పలేదు. అదే విధంగా ఇప్పుడు మన దళితుల పైన దాడి జరిగిందని అంటారు కదా, ఆ దాడి చేసిన వాళ్ళని లీగల్ గా కేసు పెట్టండి, శిక్షించండి. కానీ ఒక సమూహాన్ని ఇక్కడ 5 మంది ఎలా ఉంటామంటే అది తప్పు. అంటే ఇక్కడ అనిత గారు, మీ విషయానికి ఒక చిన్న ఇది చెప్తున్నానమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెబుతున్నది అందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి దళితుడి మీద జరిగినటువంటి దాడితోటే ఈ ఉద్యమం రాలేదు. ఎవరైతే ఉద్యమం అని మాట్లాడుతున్నారో ఆ సోకాల్ పర్సన్స్ చెప్తున్నది ఏంటంటే, సంవత్సరం నుంచి మేము దీని మీద ప్రణాళిక రచిస్తున్నాము అనేటటువంటిది చెప్పారు. సో ఒక 5 years ముందు కంజా ఐలే అన్నటైన సామాజిక మధ్యాలని కోంటల పైన పుస్తకం రాసిండు. కోంటలని బహిష్కరణ, వాళ్ళ వస్తువులు బహిష్కరణ, అది ఇది అని వాడు ఒక పుస్తకం కూడా రాసిరు. అంటే ఈ ప్రాంతంలో నివసించే కోంటాయన కూడా ఎన్నో కొంతమంది చూస్తే ఈ సోకాల్డ్ మెంబర్స్ ఒక ప్రాంత పార్టీ కూడా పక్కనయ్యారు. మరి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు పక్కనయ్యారు అందరినీ కాబట్టి మరి ఆదో ముస్లిం వాళ్ళు పక్కనయ్యారు దత్తమని చెప్పండి మేడం. వాళ్ళకి ఈ దేశము రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులు ఇంత పోవాలని నేను అడుగుతున్నా మేడం. ఇప్పుడు వేరే దేశాలలో అదేంటి లౌకికంగా లేని దేశాలలో ఇలాంటి ప్రభుత్వం పైన కానీ ఇలాంటి తప్పుడు మాట్లాడితే మాత్రం వాళ్ళని జైల్లో బొక్కలు వేస్తారు. కానీ ఈ దేశం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కును మిస్యూజ్ లో మాట్లాడుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు సబ్జెక్ట్ పరంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.